చేరపట్టాలని పలాంగ మగ మూడు కట్టి ఏడల చెల్లెట్టి ఏడల రేఖలు పెట్టినాడు దగ్గర చేసి ఉంచి నీడల పొద్దు అవుతుందమ్మా పై పని చెప్పలేదే ఓ వెళ్ళినాకనే అమ్మా మల్లయ్యో ఏడల పొద్దు వెళ్ళినాక నాడు దాని మీద ఆలోచన పుట్టినది నేను ఒక 7 రూపాయలు వాళ్ళ బయట కళ్ళ చూసినా ఆడు వాళ్ళ బయట కళ్ళ చూసినా కానీ పాలకంగా వాళ్ళమ్మ బయట కళ్ళ చూడలేదే నేనేమి చేయదు పాలకంగా వాళ్ళమ్మ బయట కళ్ళ చూస్తాను చెప్పి కొనంత బండారు బట్టి వంటి మీద కొట్టుకున్నాడు పుడికాలు కొట్టాది 7వ కాలం అండి ఇప్పుడు రాసప్పుడు మళ్ళీ చేసుకుని నా బుర్రనాడు మొకరకాలు చేసుకున్నాడు మంగళ పూల చేత పట్టుకొని రచ్చ కమ్మ చేత పట్టి చేసుకొని మంగళగత్ర మాత పెట్టి ఎట్లా పోతూ ఉంటున్నా రామ 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 దేవుడు మల్లయ్య రామ రామ కుడికాల కొట్టాలి ప్రకారం అండి యువరాజు కూడా వేసుకొని ఒకవేళ కొన్నాడు 20 లక్షలు వేసుకొని రా 90 లక్షలు వేసుకొని వర్రగాళ్ళు వంకనడు వేసుకొని ఆ భగవంతుడు మల్లయ్య ఆ మాల కిందకి వచ్చి బామని ఏనాడు వలుకుతున్నాడు నా మాల మీద మేడలమ్మ కాదు అమ్మా కన్నవాళ్ళు చూస్తున్నది బాల మేడలమ్మ సన్న గోపాలం ఉన్నావయ్యా 20 లక్షలు ఉన్నాయి 90 లక్షలు ఉన్నాయ్యా మరి ఆ మాసకి వెళ్ళిపోతావు పునానికి పుట్టిపోతావు ఇక 20 లక్షలు ఉన్నాయ్యా వంకరడు వేసుకొని ముఖంలో నాయన సొన్నారు వేసుకొని మాత కిందకి వచ్చినావయ్యా మా పెద్దలాలా నీ దేశం ఎక్కడ ఉన్నది రాజ్యం ఎక్కడ ఉన్నది ఆలోకయముడు గొల్ల వల్ల పోయాడు చూసానంటే మారు దెబ్బలు కొడతాడయ్యా ఓ పెద్దలాలు మేడలమ్మ
యొక్క గొల్ల వల్ల పోయిన నా యొక్క ఎమ్ముని నేను ఆడు వంజాలని ఓడి దూరాలని కాసి కొట్టినా కచ్చి వేరు పట్టినా చిన్న ఓడక రాలేదా నిన్ను ఓడకొచ్చిన కాదు వాళ్ళ పిల్లలు నువ్వు తక్కువ గొల్లని నేనున్నా ఎక్క వాళ్ళ పిల్లవు నువ్వు తక్కువ గొల్లని నేనున్నా కాలే జరిగిందో ఏలే జరిగిందో నాలుగు నాగాలు కట్టించిపోయినమ్మా ఇచ్చినట్టు అయ్యా కూర్చుండి శివ పూజ నిండుకుంటా అయ్యా ఉత్కాలి రాలే నా బాల్య నిండుకుంటా నీ మొగానికి నీ అందానికి నీ సందానికి నిన్ను చూస్తేనే గప్పు వాసన నీసు వాసన కంపు కొడుతుంది ఒర్రెగాళ్ళు వంకరడు అందరికీ సంద గోపాలం అయితే శివదాశంలో ఉత్కలేమంటావా ఉత్కాల్చినట్టయితే అయ్యేలా కూర్చుని సేపు నిండుకుంటే మళ్ళీ అంతేనా ఎప్పుడో లేదు ఎంకు లేపర్సాలే కట్టి నేను అని ఏనాడు భగవంతుడు మల్లయ్య మరి తెలిసిన వారికి దేవుడు అంటున్నాడు భగవంతుడు మల్లయ్య తెలియని వారికి నరుడు అంటున్నాడమ్మా దేవుడు అంట గుర్తు లేకపాయ బామా చూడాలి ఉతకాలి బామా ఉతకాలు ఇచ్చినట్టు ఉంటే బామా మరి ఈనాటికైనా కానీ అమ్మలాల బల్యకులం అంటే నాయన బౌద్ధండి ఉన్నదమ్మా గడ్డకి ఎన్ని పొరలు ఉన్నాయో బల్య వాళ్ళకి అన్ని మాటలు ఉంటాయి అట కొల్లైనా చెప్పుతున్న శివదాలు సింహాన్ని ఉతకాలేమంటున్నామయ్యా ఇంటవయ్య కొల్ల రాజా గొల్లైనే 60 ఏమన్నా అగ్ని గుండాలు కడుతున్న గొల్ల రాజా 70 ఏమన్నా డేవ గుండాలు కడుతున్నాడయ్యా కాకపోతే గొల్ల రాజా నా అన్నగల్ల పుర మీద కూర్చొని నే యొక్క బొక్క పాలక బొక్క తినుకుంటానయ్యా అయ్యా నీ యొక్క మీసమయ్యా గొల్ల రాజా గొల్ల రాజా అన్నగల్ల మీసమయ్యా గొల్ల రాజా కాకపోతే గొల్లైనా 7 బిందెలు ఇల్లు తీసుకొచ్చి నుత్తున్నాడు గొల్లవాడ గబ్బునాడు గొల్లవాడ కంపు వాసన వస్తున్నది నీకు వాసన వస్తున్నది అన్నగల్ల ఇప్పటికీ నీకు పిల్లలు ఇచ్చారు కానీ గొల్లైనే నీకు మాదిరి మంగళి పిచ్చకుండా రాయల్లో సింధు నీకే వద్దు పిల్లలు ఇయ్యకపో అన్నగల్ల ఇప్పటికే బతుకు భాగ్యం పోతుంది ఏంటి బంగారం పోతుందా అని ఇచ్చారు కానీ అందానికి నీ కప్పలు పట్టం ఒక నీకు ఎవరి పిల్లని ఇయ్యపోవు నయ్యా పోతున్నా మాడలమ్మా ఓ బాగా మాడలమ్మా పంచ మాడలమ్మా మనిషి మనిషి అడవకే బామో చక్కని అందమైన ఆడి పుట్టిన ఉట్లే దగ్గర దక్కది అంటున్నావా నాకంటే చక్కని సిరి ఉట్టలేదు ఇప్పుడు దక్కదు పచ్చిగా పాకనక పచ్చి పల్లికి వెళ్ళిపోయింది ఓ బా వాళ్ళ మా కళ్ళ నాకు ఇదే రోగాలు ఎవరు పిల్లలు అంటున్నావా దాకా సాగలి మంగళ దక్కలేని ఎవరైనా పిల్లలు అంటున్నావా ఓ బా మాళ్ళమ్మ ఇదే రోగాలు పోయాను నేనైనా కానీ నీకన్నా అందంగా అందాలను 7 అందాలు ఎక్కువగా
తక్కువదాన్ని కులాన తక్కువదాన్ని చెప్తా కాదు బా ఏటికేది లేటి సాడి సలంగా సంతపోలు పెట్టిస్తా పోతాను నాకన్నా సక్సెస్ తీసుకొస్తా నీకు సంగతి చెప్తాను అన్నా పనిగల మూడ పందిరే అంటే కుక్క తోగలాగా పందిరిసిపోయినట కింద బండి కింద బండి ఉండే పక్కన పైన పోతే ఊరు అక్కడ నిధి చూసినాయట ఎక్కడ పడిపోతావు సగలు పట్టుకురా అంటే నీకు తలకప్పులు కూడా దొరికాయి నీ ముఖానికి అందానికి కప్పు వాసన నిలబడ్డ కాడ వారం రోజులుగా కప్పు వాసన పోతే ఎలగాసిపోయేట వాసన వస్తుంది పొద్దుదాకా వస్తే నాలుగు బీర్ స్థితిలో పొడుగు లేవు నువ్వు ఆసిన కంటే గోరుగా పాసినట్టు కానీ ఏం లేదు టాలెంట్ ఎరికే టాలెంట్ ఏర్పడ్డది అయిపోయింది నీ ఇంటి దగ్గర పడుతుంది ఇక్కడ మంది అవుతుంది పోయే ముంగడ కొద్దిగా తవ్వుంది ఆయనతో ఛాన్స్ ఓడగొట్టుకోకు నీ పని అయిపోయినట్టు కానీ నీకు ఆకు ఉరుకు మీద ఒకళ్ళు ఉరుకులు ఆడకు ఎక్కువ ఎగిరితో పడితే అగిరికలు ఎత్తాయి ఎండలవాడి పోయాక బట్టల నుంచి తెచ్చిపోయినాక బట్టలు తీసుకోవాలి పోతలేవా సరే నేను పోతున్నా చూడరాదు మళ్ళీ ఏనాడు పోతున్నాడు వాళ్ళ మా కలవాళ్ళు చేయమంటా ఉన్నది పోతున్నాను నీకు సక్కగా చెప్తాన్నా ఆమె గొల్లనే పోయినట్టు కాదు గొల్ల రాజా నాకన్నా సక్కగా గొల్ల రాజా నువ్వు లేకపోతే గొల్ల రాజా నేను చేస్తాను అనుకుంటున్నా ఆమె గొల్లైనా పోయినట్టు కాదు గొల్ల రాజా నువ్వు పూలలో పోతున్నావు కానీ గొల్ల రాజా పోయినట్టు కాదు పోకపోతే పోయినాక నాకన్నా సక్కగా తిరిగి తీసుకురాకపోతే ఏం చేస్తానంటే గొల్ల రాజా అన్న వల్ల ఏడేడు ఒక మడి దోతులు మడి సీరణంగా నేను తీరని సాకలు పెట్టి ఉతికిస్తానయ్యా ఓ గొల్ల రాజా ఉత్తుక ముందు చెవుల ముక్కులు కాదు గొల్లైనది ఒకటి ఆకపోతే గొల్లైనే నువ్వైనా కానీ నాకన్నా సక్కని తీసుకురాకపోతే దాచల బంధు పెట్టి గొల్ల రాజా నా అన్నగల్ల ఎంగిలి ఖర్చాలు నా బదులు ఎంగిలి ఖర్చాలు నేను దాచల తన సందం తొమ్మిదినయ్యా రాజా తొమ్మిది ముందు కాదు బా గొల్ల రాజా ఒకటి కాకపోతే నాకన్నా సక్కని తిండి తీసుకురాకపోతే నాయన మరి 7 గుర్రాలు ఉన్నాయ్యా ఆ గుర్రాలకు నేను పిల్లలని కొడలు ఇచ్చి కాజగట్టి కోపిస్తానయ్యా ఒకళ్ళు గడ్డి కోసి పోయాక ముందు నా చేతులు పొక్కులు వచ్చిపోయినాయి అన్నా అది ఒకటి కాకపోతే గొల్లరాజు నాకన్నా సక్కని తిరిగి తీసుకురాకపోతే పొంగినట్టు కాదు పోకపోతే నాకన్నా సక్కని తిరిగి తీసుకొచ్చినట్టు తీసుకురాకపోతే అన్నగల్ల మరి పాపోసలు అనగా ఆట మూట కట్టించిన కందరు బట్టం లోపల మోపిస్తున్నాయ్యా ఓ గొల్లరాజు బజానా సరే బా బజానా చెప్పలేదని పోసి పోయక ముందు నా నెత్తికాయ ఆశ కాదు చేసి మాట్లాడవచ్చా నాకన్నా సక్కని రాకపోతే నువ్వు పోతానంటున్నావు నువ్వు ఇప్పుడే పోతే ఇప్పుడే తెస్తానంటున్నావయ్యా మరి నాకన్నా చక్కని సినిమా తీసుకురాకపోతే ఆడన్న పోవాలి ఓడన్న పోవాలి కళ్ళ కిందకి లీగన్న పోవన్న అయ్యా ఆడపిల్లలైన పెద్ద వాళ్ళమ్మ ఏమంటుంది ఆడన్న పోవాలి ఓడన్న పోవాలి దాని కళ్ళకి తెలియన్న పోవాలి చేసి మాటలు ఏనాడు మాట్లాడుతుంది ఎవరు రాజు మళ్ళీ అన్నకు అక్కడ కోపానికి వస్తుండే ఓ రామ రామ
పాలకు ఇట్ట పంచగనడు రారాజు మల్లయ్య గారు దేవుడే ఉన్నాడన్నా దేవుడు ఎక్కే పంటారు దేవుడే పట్టే పుట్టుపడమన్నాడే అక్కెమ్మలకే దేవుని అక్కెమ్మల మరి ఏం పుట్టే నీరు సారా అయ్యయ్యో దేవరాజు మల్లయ్య ఆడదానితోటి అతరకయ్యం పెట్టుకొని మూలక ముత్యాల బాయి వేడికి వచ్చిండు బాయి వేడికి వచ్చాను మురికి అవసరం తీసి బాయి గడ్డ మీద పెట్టి బాయి లోపల ఇంకన్నీ తన సర్వత వచ్చి పొడవ కట్టినాడు పొద్దు పొద్దు సొంతం లేదన్న పునాయిలో పూజ తంగడులే పోలే అమ్మో బాయి గడ్డలెక్కిండే బండారు పెట్టి పల్లె పేదవారు ఎక్కుతున్నాడు పుట్టింది కాదు అమ్మా మురికి తమరు చంద్రు ఎవరమ్మా మీరు వృక్షం నా పేరు ఓ బిడ్డ మాయమ్మ ఈనాటి కానీ అనటి కానీ నా యొక్క మురికి లోపల ఉంటాను ఒక మురికి తుమ్మరు వచ్చాను అమ్మ కలకలే ఉంది కలి ఆపడం నల్లగా ఉన్నాం పుట్టమంతా ఉంది కలమంతా ఉంది సైడ్ సైడ్ వాళ్ళకి సర్లేసేది ఉన్నామమ్మా సరదలిగినప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు అయినా కానీ నీ దగ్గరికి వచ్చి కుంకుమ గులాలు ఒక పాలకాయ తీసుకొచ్చాను కానీ నీ యొక్క నాయన కుంకుమ గులాలు గుప్పాను కానీ పాలకాయ కొట్టాను తూరు బంధువులు ఆడ తీసుకొచ్చి తల్లి బిడ్డల పిల్లలు కట్టినాడు 12 లక్షలు పారదేశపు అది ఒక జనాలు పెట్టినాడు వచ్చావు ఓ బిడ్డ తెల్లవరకు వచ్చామా కళ్ళకలేమన్నా జనాలు ఉన్నాయి కాపుల కర్ణాలు పుట్టేది గొర్రెల గోపాలకులు పుట్టేది ఉన్నది ఆవుల మంద గోగుల మంద గొర్రె మంద ఆవుల మంద పుట్టేది ఉన్నది గొర్రె మంద మీద ఆవుల మంద కాపుల ఆవుల మంద మీద పెద్ద పుల్లు పడేది ఉన్నదమ్మా పెద్ద పుల్లు పడ్డప్పుడు కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళని పెద్ద పుల్లు నోటికి నడిపించుకురావాలి అలాగనే కానీ ఎవరే కానీ నడిపించుకు వచ్చినప్పుడు గట్టి కట్టు కిందికి ఒక రౌతు కట్టుంది రౌతు కట్టు మీది కట్టు గొడవ లేదు రౌతు కడితే అవుతుంది అప్పుడైనా రాదు వల్లైనా కానీ నిన్న కానీ ఆవులైనా నడిపించుకొచ్చినప్పుడు యొక్క రాజులైనా ములక్కాయలు తీసుకొచ్చి ములక్కాయలైనా కాలం లోపల ఇట్లా విండినట్టయితే పోవాలి మళ్ళీ గజ్జలు గజ్జాలు ఆపపోయిన బిడ్డు భగవంతుడు మళ్ళీ ఏనాడుపోతున్నాడు అంగడి ఆటంగడి భగవంతుడు మళ్ళీ పోతుంటే ఎవరు అంతమంది అయిపోయాడు మాల మీద వెళ్ళం కళ్ళదారు చూసినది
గుండె తెల్లమంటున్నది అమ్మా తెల్లమంటున్నది ఉన్న గుండె ఊచిపోయి నల్ల గుండె కలిగి 4 భాగాలు అవుతున్నదో అమ్మా గుండె నల్ల గుండె 4 భాగాలు ఏనాడు అవుతున్నదో నోడు గొల్లవాడు గబ్బునాడు గొల్లవాడు పడితే పొద్దునే పునః ఎన్నెల పుణ్య తంగటి ఆడి తులాయి గిట్ట గొల్లైన పోతే పిలిచి పిల్లలు ఇస్తారేమో నాకన్నా చక్కని తిరిగి తీసుకొస్తారేమో మరి చల్ల గుంజుల కాడ సముద్ర పొద్దు పెట్టించి ఏం చేయడు గుంజులు ఎంత కేడు గుంజులు గుద్దిస్తారేమో అని మేడలమ్మాయ ఫలాలు పిల్లలన్నాగపోతే అత్తాని కొడుకు పోతుండను పిల్లలన్నాగపోతే మామాని కొడుకు పోతుండను పిల్లలన్నాగపోతే కులబాకోలందరూ పోతుండను పిల్లలన్నాగపోతే పొలగాడు పోతున్నాను గొల్లవాడు గబ్బు నోట గొల్లవాడు మరి నాయన ఈ రూపకలు నా దగ్గర చూపించినట్టు ఉంటే అవ్వలాలు నేను కాయ కట్టం అవ్వలాలు నా భర్త మేడలమ్మ కలకల 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 కలకండ్రిస్తున్నది వచ్చిన పిల్లలు కాకపోతే నేను ఇరుగ కులమా కులతలు పోతుండందున ఇరుగు వచ్చిన పిల్లలు కాకపోతే ఇరుగా ఇంటైనా పోతుండందున బావ తెచ్చిన పిల్లలు కాకపోతే బాబా మీ తమ్ముడు పోతుండందున అత్త తెచ్చిన పిల్లలు కాకపోతే అత్త నీ కొడుకు పోతుండందున నేను ఎవరితో చెప్పుకుంటూ కాదు అమ్మా గొల్లవాడు పోనే పోతరు కావచ్చు చక్కగా తీసుకెత్తరు కావచ్చు అని కలకల మాల మీద కన్నీరు తీస్తున్నది మేడలమ్మ కన్నీరు కాదు మేడలమ్మ రేణుక ఎల్లమ్మకు మాల్యం అందుతున్నది ఓ పెద్దలాలు ఎల్లక్క నీ కళ్ళు ముక్తనక్క నీ బంత మంచనక్క నీ దోది గులాబీ ఎక్కడ ఉన్నావమ్మా ఈనాటికైనా కానీ ఆనాటికైనా మీ తమ్ముడానికి పోతున్నాడు మీ తమ్ముడు అలిగిపోతున్నాడు నదరకాయ మెట్టుకొని అక్క నీ బాధ మధ్యనక్క ఏనాడు కలకల కన్నీరు తీస్తుంటే రేణుక శక్తికి మావరాలు ఎల్లమ్మకి మాల్య వండింది మావరాలు ఎల్లమ్మకి ఏనాడు మాల్య వండిందో పల్లెటొంగనైనా ఏనాడు నాడు ఎత్తు మొత్తం పల్లెకాల ముందు కట్ట ముందు వేసుకొని ఏనాడు ఎదికి సుట్ట ఉండదు పడవని కన్నెల ఎత్తున కన్నా చెత్తన కన్నా దేవాని కన్నెల దండి వారి కన్నెల మాలవేది మాడలమ్మ దేవి మాడలమ్మ కన్నెలున్నదేమో అయ్యో నా యొక్క మరదలు బాలయ్య మాలమ్మ కలకల కలకల కన్నీరు ఇస్తా ఉన్నది నా యొక్క నైనా మరద కన్నా ఏం కట్టవచ్చి ఆపదచ్చిన తర్వాత నడిచి ఇప్పుడు ఉత్తరం కట్టుకున్నది రేణుక సైతి మావరాలు ఎల్లమ్మ ఓ రామ రామ రామ
పక్కకి ఉన్నదని అయ్యో చెమ్ముతవతి కాదు చేత నీ వాళ్ళు పట్టుకొని ఆయన బంగారు గుర్తుల మీద ఏనాడు కూర్చుని పెట్టుకున్నావు ఇక రా కూర్చో కూర్చో అయ్యో మరలా కేసామమ్మా కుర్చీ ఆడబిడ్డలు మళ్ళా ఇంటికి రాకుంటా ఎవరన్నా ఆడబిడ్డలు ఇక ఈ పోతే ఇంటికి వస్తారు ఇక ఇంకా అక్కనే మరిపోతాడు రోడ్డు మీద దిగి కుర్చీ చూసి అటే పారివాడు కొట్టినా పావాడు కొట్టినా ఇసురు కొట్టినా చిత్రు కొట్టినా దేవాడు కొట్టినా ధనివాడు కొట్టినా అన్నం లేక తీసిన నాకు నా మరలా మాడమ్మ మాత్రం లేవా తడపోతానే వెళ్ళవనా మరలా మాడలమ్మా నీకు తినబోతే అన్నం లేకుంటున్నదా నాతో చెప్పరా ఏమో మరలా మాడలమ్మ గీడేసుకో అయితే ఏం కట్ట వచ్చింది ఎందుకు ఎడుతున్నావు అంటున్నావు వేసుకో మంచిగా నా సంసారము ఒత్తుకుందునా మొత్తుకుందునా అన్నట్టు ఎట్లా చెప్పుకోం అన్న కానీ చెల్లె ఎట్లా చెప్పుకున్నా కానీ అక్క ఇగో అక్క ఇళ్ళలో మంచులు కాకుండా అయ్యవాళ్ళు మంచులు కాకుండా బావలు మంచులు కాకుండా వాళ్ళ అంట కొడుకు మంచోడు కావాలి చెల్లె లంచ కొడుకు అంటే లాభం బాడుకా అంటే బలం వారం రోజు టెస్ట్ పెట్టారు ఆడలు మొగలకు మస్తు అవుతారు టెస్ట్ పెట్టారు చాలా బాగుంటది అంతే అంట చెప్పు వీళ్ళు అదే పని చెప్తారు రేపంచారు మరలమ్మా నీకు ఏమి ఆపద వచ్చినది ఇగో ఏం ఆపద వచ్చిందంటే సంసార సాగరం అంటే 1000 పంట 100 లైఫ్ అంటారు లైఫ్ లేదు లైఫ్ లేదంటారు ఉప్పుతోని ఉండో లేకనో పప్పు పలరం ఏదో లేక ఆలుగొండలో అద్దం లేడంటారు భార్య భర్తలు ఎప్పుడైనా లొల్లి పెట్టుకుంటే పొద్దున కొట్లాడుకుంటే తెల్లదాగా కూడి ఉండాలి భార్య భర్తలు లొల్లి పెట్టుకున్నప్పుడు మరి ఫైటింగ్ అవుతుంది ఫైరింగ్ అవుతుంది ఒక్కొక్కసారి అయినప్పుడు మరి లేడీస్ సరిపోతారా మూవీస్ సరిపోతారా లేడీస్ అయిపోతారు మరి మీ తమ్ముడు లేడీసా మూవీసా మా తమ్ముడు తెలిసే మరి జెంట్స్ అయితే జెంట్స్ బండ్ లేకుండా కానీ గట్ల ఆడిస్ లేక ఎందుకు పోతుండు నువ్వు అంత పెద్ద మాటలు ఏమన్నావు దీనికి ఏమనలేదు నోటికి వచ్చింది మర్రి పోలేదు వచ్చింది మరిపోలే ఏమన్నావు మరి ఇగో మంచి తీయ అవుతుంది ఊరంతా ఇగో ఏమన్నా అంటే మీ తమ్ముడు పొద్దున చూస్తే 3 పిట్లు కానీ 36 బుద్ధులు లేదు మీ తమ్ముడు దగ్గర అక్క మీ తమ్ముడు ఏమి చేసిండంటే నేను వాళ్ళ మీద నేను ఉన్నానమ్మా వాళ్ళ మీద నేను టుంగుయాల నేను ఎక్క మరి ఎక్క అలుగుతో తినేసుకుని మంచి ఆరేసుకుని నేను అనుకున్నా మీ తమ్ముడు మళ్ళీ కుడికాయ కుట్టారు కాలమండి ఆశపడి మొక్కలు సున్నారు ఇక 90 లక్షలు వేసుకొని మరి వాళ్ళ కిందకి వచ్చి మొక్కలు సున్నారు ఇక వాళ్ళ కిందకి వచ్చి కుడికాయలు కుట్ట వేసుకొని బామా చూడాలి చెంబడాన్ని ఉతకాలి ఉతకాలి ఏమన్నా వరకల్లా నేను అందరాసుంటే ఆడదాం కాకపోతే నేను డిఫరెంట్ క్యారెక్టర్ నేను ఏమని అడిగానా నువ్వు గిట్టనుకున్నావు అంతా ఇక్కడ తప్పు వాసన వస్తుంది చెప్పు నా మాలు దిగిపో నా ఇవి చూసంటే నిన్న మానవ దెబ్బలు కొడతారు ఫైటింగ్ ఎత్తాడు బాహుబలి ప్రభాస్ గారిని పట్టుకొచ్చి కట్టబట్టుకొస్తాడు దిగిపో అంటే అన్న అనవరకల్లా నేను మున్నే గడిగట్టి నీ అన్నగాళ్ళు కాదా బలితో ఉండలేదా నేను బలి అన్నాడు అనవరకల్లా నేనేమన్నా అడిగానా మరి గిట్టెందుకనికా నువ్వు చాలా బాగుంటావు అప్పుడని అన్నా బాగా మేడలమ్మ నువ్వు ఎక్కువ పిల్లవు నేను తక్కువ గొల్లని నీ కాలే తగిలిందో నీ ఏదో
ఏడ తలిగిందో నడవంతా 4 రోగాలు వచ్చినాయి ఇక ఇప్పుడే చచ్చిపోతా కావచ్చు పొద్దుగా ఉండిపోతే ఎప్పుడు పోయేది తెలియదు ఒక శివదారి శంభడాన్ని ఉతకాలి ఏమన్నాడు ఇక అంతే ముచ్చట ఇక నేను బబ్బరి తుప్పినట్టు ఉప్పుది బబ్బరి తుప్పుతాదే ఉప్పుతుంది ఏదో లేకపోతే పొద్దుకి పొద్దు లెక్క ఉంటుంది ఇక నేనేమన్నా అంటే నా ఈ ముఖానికి నీ అందానికి నీ సందానికి నీ ముఖానికి నేను నిలుస్తానరా నువ్వు ఇదే రోగానికి వెళ్ళిపోతే ఒక్క చెంప నీళ్ళు కాకపోతే 7 బిందెలు నీళ్ళు తీసుకెళ్ళి నీ మీద వరవస్తా అన్నుల రాజ్యం పోయి తొడ మీద కూర్చొని నెయ్యకు బుక్క పాలకు బుక్క తిరుగుకుంటా నేను అన్నగాల మీస మీదికి తిత్తి నీ మీస కింద వారెత్తున్నా అన్న కింద ఒక్క ముచ్చట ఇక ఈ ముచ్చటకు పెద్ద మాట అనుకుంటాడు ఇక మీ తమ్ముడు ఇక ఆగుతాడా అస్సలాగలే ఇంకా ఇక పోనే పోతా తేనె తెస్తా నీకన్నా చక్కనైనా ఆడదాన్ని ఇదే రోగానికి తీసుకొస్తాను నీ ముఖం ఒకసారి అర్థంగా చూసుకో నీకు మాది నీ మంగళి పెట్టుకున్న రాయలు సింది కాపలు సాలలు సాకలు ఎమ్మది పిల్లని అనగల ఎప్పటికే రాజ్యం పోతా నీకు పిల్లని ఇచ్చారు కానీ లేకపోతే నీకు ఎమ్మది పిల్లని అన్న ఇక అనవరకల్లా ఏం పోతా నేనేం తెస్తా నేనన్నా ఎగిరిత పడక అగిరిత బాగా టార్చర్ ఉంటుంది బాగా ప్రాబ్లం ఉంటుంది అసలు ఎగిరిత పడకనే అన్న ఏ పోతా తేనె తెస్తాను పోయినట్టు కాదు నాకన్నా సత్యం తిరిగి తీస్తే రాకపోతే నా అన్నగల చీరలు ఉతికిస్తారు అన్న ఇంత మాట అన్నావే ఇది ఒక పిట్ అంత ముచ్చట రేపు ఆడోళ్ళు లోపలికైనాక లంచ్ కూడా నోట్లే పోతారా అంటారు సాయి చేతులు ఆవిడ సాయి పోతారు అంటారు ఎందుకే ఫోన్ పట్టుకుని ఎందుకే అప్పుడు కన్ను మూసుకొని ఇంట్లో లోపలికైనాక ముచ్చడికే ఇక ఏమన్నాడు నాకన్నా చక్కగా సిరిని తీసుకురాకపోతే నా అన్నగాళ్ళై దుకాణాలకి ఎవరన్నదో మడి దోతులు ఉతికిస్తున్నా ఎగిలి గంటలు కూడా పంపిస్తున్నా గీత మాట అన్నావమ్మా ఇంకొక మాట ఇంకొకటి అన్నావే ఇంకొకటి ఏంటంటే నా ఆడన్న పోవాలి ఓడన్న పోవాలి నా కళ్ళ కిందకి ఈగన్న పోవాలన్న నా యొక్క తమ్ముడైనా కానీ నేనా ఎప్పుడైనా కానీ 7 తలమో ఏదో ఉంటానమ్మా వాడు మాత్ర వాడున్నాడు తమ్ముడైన తండ్రి మరదలో ఓపెన్ చేసి ఓపెన్ చేస్తారు చెప్పినమ్మ నువ్వు నా యొక్క తమ్ముడైనా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడ ఉన్నామ్మా నవస చిత్రం దగ్గర పోతున్నాడు అంటున్నావు దండ పెడతా నీ కాళ్ళు మొక్తా నీ బాంచను నా కాలు గిన్నె పొడుకుంటే నేను పట్టుకుంటే అందరికన్నా మొక్కినా చూసిన తాత సంగతుడు మరలామా అదే విధంగా నేను యొక్క అదృష్టం నేను పోయేస్తానని చెప్పి అప్పుడే కానీ రేణుక శక్తి మా రాలేదమ్మా బయలుదేరిత పోతుంది ఓ రామ రామమ్మా అయ్య రామ స్వామి రామ ఎవరమ్మా మీరు ఎవరు ఎవరంటే మా వారము ఇది సోమవారం సోమవారమా అదమ్మా మీరు ఎవరు అంటున్నా నా నామం అంటావా నీ పేరేంది నీ జన్మనామం ఏందమ్మా నా పేరు నా జన్మనామం రేణుకా శక్తి మావరాల ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ అంటున్నా రేణుకా ఎల్లమ్మా అక్క ఎల్లమ్మా నువ్వేనారా అక్క బాగున్నావా ఒక 10 ఏళ్ళ కింద కలుసుకున్నాం మళ్ళీ బిడ్డ అప్పుడు పట్టుబట్టి కలిసి వల్ల అప్పుడు బట్టలు గిట్ల ఇటువలే కానీ బట్టలు చిత్రం గుమ్మడి పండుగ పోతున్నామ్మా ఎక్కడ పోతామమ్మా నా యొక్క అక్కడెక్కడానే నా యొక్క నడివి రెండు రానమ్మా నా యొక్క
పోకడెక్కడ నచ్చరాకడెక్కడ ఏమి ఆపద వచ్చిందే నా ఎక్క నీకు ఎక్కడ పోతున్నావే నా ఎక్క ఎక్కడ పోతున్నావు అంటున్నావు తమ్ముడా? ఎక్కడ పోతున్నావు అంటే నా పని 7 ఎరక 3 ఎరక చెప్పుకుంటా నేను ఎరుగుతాను ఏదో కట్టుకుని పోతున్నా తమ్మి. కానీ నువ్వు ఎక్కడికి పోతున్నావు తమ్మి? నేను ఎక్కడికి పోతామంట అక్క నేను ఎక్కడికి పోతున్నావు అంటే ఓ ఎక్కడెనకాయలు 30 కొట్టంగా ఎలకైనా అచ్చిగా లడాయి పడ్డదాటో పంచాలు చెప్తాను పోతున్నా పంచికి పోతున్నా పంచికి అయితే 6 కోట్ల 70 పోతానన్నా పోవుడు కాదు. నువ్వు ఇంకొకసారి ఇప్పుడు అన్నావు కానీ ఇంకొకసారి మాట్లాడక మానం పోతుంది చేయబోతుంది. ఎందుకని 6 కోట్ల అయ్యలు 3 కోట్ల మునులు కూడా 30 కోట్ల దేవతలు దేవతలకు లడాయి పడితే వాళ్ళ నుంచి రాకపోతే నువ్వు ఎంతున్నావు నువ్వు అక్క నాతో నువ్వు బుర్రగా ఉన్న పోలని అంత పెద్ద దేవతలకు పంచ చెప్తావంటే మీరు అన్నవాళ్ళని మండపిల్లకి బట్టలన్నీ తీసుకొస్తారు. నిజం పంచాయతీ కావుతుంది. ఓ ఎక్క రమాదేవి నా గురించి ఇంతదారు చేస్తారు పోవాలి తెలిసి పోతున్నా పొద్దు పోతుంది పొద్దువాడు కాదు పొందంటున్నాడు కాదు నువ్వు పోయిన పోగడికే వచ్చి రాగడికే మరి మనం మరదలేదు అమ్మి మరదలేదు మరదలు అక్క రమాదేవి మరద పేరు అక్క రమాదేవి మరదలు అంటున్నావు అక్క రమాదేవి పోతే ఇల్లు తీర్థం పోతే ఇల్లు ఏం కావాలి అక్కమ్మ ఇంటికాడ తాళం వేసిపోవాలి ఇంటికాడ తాళం వేసిపోవాలంటే బర్రె ఉండే దుడ్డే ఉండే కోడి పిల్లే ఉండే కొంత నక్కలంటే ఏంటి తమ్మి అక్క అది అడిగిపోట పడైతే అది సవగాతం వచ్చాక ఇప్పుడు మేము ఇక్కడ అడవి లేకుండా ఎక్కడ కొంకనక్క రోజు పోతాలి ఇగో ఇల్లు తీర్థం పోతుంది అంటున్నావా? అయితే ఇంటికాడ దండాన్ని ఉంటే తాళం వేసుకొని పోవాలి. లేకపోతే ఒక పాత ముసలాన్ని కాలు పెట్టాలి. తాళం వేసి దాన్ని చేతిస్తే ముసలా చేతికిస్తే అయిపోతుంది చేతికిస్తే మా చేతి ఉంచుతుంది తాళం చేయ. ఓ అక్క రమాదేవి పాత ముసలో నమ్మద్దు అక్క రమాదేవి పాత ముసలో మీ తల చేరిగితే ఇచ్చినట్టు అక్క ఎలమది ఎత్తబెట్టి చోడు ఎత్తుకుపోయి కోటలు ఇంకా చిన్న పైస పెద్ద పైస తయారు చేసుకొని పిట్టలు నీళ్ళకి దార వస్తుంది. ఇయ్యలో లేకపోతే ఆడలు ఎట్టుందమ్మా లెక్కమైన తెల్లారి 2-3 నెలల్లో ముసలు ఏం చెప్తున్నారు ఇంటి ముందర 5 రేకులు వేసి రేకులలో వస్తారు ముసలులను రంగుల ఐశ్వర్యం ఉంటారు అక్కమ్మ. ఓ అక్క రమాదేవి జరుగు అక్క నువ్వు పొంగనిస్తురా నేను కూడా గద్ద చెప్తుంది ఎండికొండ కలేశ్వరం పోతానే ఇంపి కొట్టి డైరెక్ట్ మగలు బెడ్రూమ్ లో ఉండాలి తానం చేయకూడదు బెడ్రూమ్ లో ఉండాలి చూసుకుంటా మర్ర దేవరాజు కన్నా చూసినాడు కానీ అన్న కానీ మా యొక్క చేతి మామరాలు ఎల్లమ్మ తమ్ముడా మంచి మాట కొద్ది మరిపోని అడుగుతున్నారు అక్క మాట మీకేలే అయ్యో 5 అడుగులు నేను మరుతున్నా అయ్యో మల్లయ్య 5 అడుగులు ఏనాడు ఒక అక్క మాట పట్టుకొని పెద్ద మాట పెరిగిన సార్ దండ రాకంటే ఎక్కువ నాకేమన్నా నాకంటే ఎక్కువ ఇంకా ఏనాడు మరుతున్నాడు మాల మీద మేడలమ్మ కాదు మేడలమ్మ కన్నవారు చూస్తుంది చెవునారు ఏనాడు ఈ కన్నవారు ఏనాడు చూస్తున్నదో గొల్లవాడు గబ్బునాడు గొల్లవాడు పోతరు నమ్మకూడదు 7 దాకా పోతాడు చక్కని తిరిగి చూసిన మొగోడు ఇంటి 3 చుట్టూ తిరుగుతాడు రోడ్డు 3 చుట్టూ తిరుగుతాడు పోతా అంటాడు మరి చక్కని తిరిగి చూసిన మొగోడు మాట పోతారు కడతారు నాకు ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటే పోతారు మొగోడు 7 దాకా పోతారు
చెట్టు దాకనా చెట్టు దాకనా తొండవగా బిరునాయి ఇంట్లో దాకా ఉందా అంగట్లానే దాకనా కొల్లోని బిరునా మంద దాకా ఉంటాడు పోత పోత అన్నమోడు ఇన్నే ఉంటాడు నన్ను చూడాలని మళ్ళా మళ్ళా మర్రెత్తడు పొద్దు పోసరేత్తడు పాటిలో సరేత్తడు ఏనాడు పెడిపెడి మాటలు అంటున్నా మాట్లాడుతున్నదా శివలాశీర్వాదం చెప్పినట్టు వినబడుతున్నది ఏ దేవునికి దేవరాజు వల్ల శివలాశీర్వాదం చెప్పినట్టు ఏనాడు వినబడుతున్నదో అటు గుర్రాన్ని వెనుకకు మలిపినాడు ఎలమదేవి అక్క ఎల్లమ్మ జరగవు జరగవు మంచిగా ఆడకొద్ది మాట్లాడుకొద్ది మరిపోయావు మళ్ళీ పుట్టింది సరేనైనా నీ నోటు మాట్లాడలేక కొనుకొచ్చిన కూడలతో అన్నదాన్ని మాటలు చెప్పరాని చెప్పని తెప్పించిన అమ్మాయి నీ మరదలేమన్నదే మరదన్న ముచ్చటి నవహారి ఏమన్నారు తమ్మి మా మరదలు నీ మరదలేమన్నదా నేను చెప్తాను మరి గట్టిగా ఉన్నాయా అవి పోతే కుటుంబ పిక్కలు గట్టినే అవుతుంది దేవి యొక్క మరదలే కానీ నేను పోత పోత అన్నమోడు ఎంత దూరం పోతాడు చక్కని ఆటని చూసిన మోడు ఈ చుట్టూ మూడు చుట్టూ తిరుగుతాడు ఆట అడ్డంటాట పోకంటాడ చుట్టాకంటాడ అక్కమ్మ ఓ యొక్క ఒకటి కాకపోతే గొల్లవని మంద దాకా ఆట కాపుల బిర్రు మంద దాకనాట గొల్లవాని బిర్రు కొరే మంద దాకనాట గమలోని బిర్రు కాదు వాళ్ళ ఎల్లమ్మ దాకనాట అదొక తాళ్ళల్లో ఎల్లమ్మ నేను ఒక గమలో నాట అది ఒకటి ఆకపోతే కలుగుతానైనా తాడి చెట్టు ఆట నేను ఒక ఉడతనాట తాడి చెట్టు ఆకనైనాట అది ఒకటి ఆకపోతే నేను ఒక ఎన్నాడు నేను ఒక తొండనాట నేను దొరకనైనాట అది ఒకటి ఆకపోతే అక్క ఎల్లమ్మ నేను ఒక పక్కసాల నాట అదొక అంగడాట అంగట్ల బట్టలమ్మనైనాట అక్క ఎల్లమ్మ అది ఒకటి ఆకపోతే అక్క రేణుక ఎల్లమ్మ అదొక మాదిగల బొక్కనాటకో బొక్కనైనాట నేనొక కుక్కనాట దాని బొక్కనైనాట రేణుకాయలమ్మని కాళ్ళు మొక్కుతున్నా కడతలు పెడుతున్నా కాళ్ళు మొక్కుతానే నాయకరు రాకపోయినామ్మా ఓ ఎక్కడే రామ రామ దేవి పెద్దలకు పుణ్యం ఉంటుంది తాతలకు మోచం ఉంటుంది తల్లానికి పుణ్యం ఉంటుంది అమ్మ కాళ్ళు ఏళ్ళు ముక్కుల కడతలు పెడుతున్నామ్మా ఓ ఎక్కమ్మా నేను ఇతని మాట మరి వినడితే ఎక్కమ్మా నేనైనా కానీ ఆడదాని కింద ఓడిపోయినట్టే తొన్నదాకా నీయే నా ఎక్కడా కాళ్ళు ఏళ్ళు మెక్క పట్టే నా దేవుడు నిలబడి ఉన్నది అందులో తమ్మి అంటే పొద్దుగా ఏం పుట్టిందా మీరు చలి పెట్టాక నీకు బట్టలు మళ్ళీ ఏం బాగా తిండికి ఏం కట్టబట్టింది ఇంకా మరిపో మరదలు దోరకద్దా నీకు బండి వైపు బాగా ఇస్తున్నా మరదలు దోరకద్దా రాలిపోతాయి మరి ఎంత పోతా తమ్మి నువ్వు అపగలే పోనీయే వాంచనే ఆల్మొక్తనే
ఎక్కువ పెద్దగా రాదు. ఈ పట్టణం తీసేది ఇక బజార్లకు 5 బుక్కలు మంది వేసుకొని 3 బుక్కలు దేవరాజు భద్రాడుతున్నాడు ఓ ఎక్కడెక్కడ మావరాలు పిల్లలు పిలికి చుట్టూ పిల్లబంటూ ఇంతో అడ్డదాడు పొడుము 2 పూరంతో ఏమైతే అనుకున్నావు అక్కమ్మ బండారు దేవరాజు వల్ల ఒంటి మీద కొట్టి పోలీసు సుక్కల చుట్టుకుంటా రావరాజు మళ్ళీ ఏనాడు పెరిగినాడు రెట్టారు 20 రెట్టారు కళ్ళు మొక్కత తమ్మి నీ బంధ మంచిన తమ్ముడా నా ఎముకలిగిపోయిన తమ్మి నా మొక్కలిగిపోయరా నా తమ్ముడాల తమ్ముడు తమ్ముడాల తమ్ముడా 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 నీ బంధ మంచిన తమ్ముడా ఈనాటికైనా తమ్ముడా నీ సంవత్సరాన్ని నేను చక్కదిద్దుతున్నాను వచ్చిన కానీ తమ్ముడా నన్ను మారు దెబ్బలు కొట్టి తమ్మి నా ఎముకలు ఎరగొట్టినవు తమ్ముడా నా బొక్కలు ఎరగొట్టినవురా తిందామంటే తమ్ముడా లెక్కలు లేకుండా ఎత్తుకు తమ్ముడా బొక్కలు లేకుండా ఎత్తుకు తమ్మి ఎడలకల వచ్చినావు తమ్ముడా నా ఇంటి తమ్ముడు ఎక్కినావు తోడ వచ్చిన తోడు దొరక తమ్మి మన తోడు దొరకలి మల్లయ్య నీ చల్లని నోట దివనార్థి పెట్టినట్టు ఉంటే దాపాల మీద కళ్ళకలే పుట్టమంతా ఉంది పెరగమంతా ఉంది ఎముకలు ఇరిగిపోయినాయి తమ్ముడా బొక్కలు ఇరిగిపోయినాయి తమ్ముడా మరి ఈనాటికైనా తమ్ముడా దేవి తమ్ముడా అన్నట్టు అక్కమ్మ నేను ఈ వరకు ఎప్పుడో దివనాది పెట్టి వెళ్ళిపోదు కదా నేను ఓ అక్క మారాలి వెళ్ళమ్మా అక్కో దేవి చల్లనోట నీకు ఒక జీవితం పెడతామా కళ్ళ కలి ఉంది కలి రాబరం నల్లోక మండలం పుట్టమంతా ఉంది పెరగమంతా ఉంది నల్లోక మండలం ముట్టని కానీ నా పంట పట్టణాలు వేయాలి కొంచెం ముగ్గులు కట్టాలి నా పంట ఒక్కళ్ళు పుట్టమంతా ఉన్నది 7 గవలు కట్టుకొని మెడ కట్టుకొని అని నాకైనా చేసేది ఉన్నదమ్మా కాపులు కర్ణాలు అప్పుడైనా నీ సత్యవర్ల పట్టణాలు చేసేది ఉన్నది నాకు పట్టణం వేసినప్పుడే ఎక్కువ పుట్ట బయటికి రావాలి నాకు పట్టణాలు వేసినప్పుడు అక్కమ్మ నీ యొక్క పుట్ట బయటికి రావాలి నీ యొక్క బంగారం తీసుకొచ్చి నాకు నీకు పుట్టకు ధనివాళ్ళు పుట్ట మీద పలక కొట్టాలి నీకు తర్వాలు వేయాలి నీకు పుట్టకు లక్కం చెయ్యాలి నీ యొక్క బంగారం తీసుకొచ్చి నాకు గద్దె వేయాలి నాకు గద్దె వేసిన చోట నీకు ఒక గద్దె వేయాలి నాకు పట్టణం వేసిన కానీ నీకు విగ్రహాలు దించాలి నీకు విగ్రహాలు దించేది నాకమ్మా నీకనని మాకపోతే మత్త కొలిపేది ఉన్నదమ్మా నాకొక పాల పూజ నీకు కరెక్ట్ పూజ ఉన్నది నేను గద్దెకు ఎక్కేదాకా కాదు అక్క నీసు కౌసు వాడతే
అనడు కానీ ముందుగా నీ పూజ నా పూజ తర్వాత నా పూజ రాదు మల్లయ్య వాడికి మళ్ళీ వెళ్ళి ఎట్లా పోతూ ఉండు బాలదారుడు ఏ బాలదారుడు దేవుడు ఏనాడు పోతూ ఉండడం మాల మీద ఉన్నది రాదు అమ్మా వాళ్ళ కళ్ళు చూసింది ఆ మాల మీద మేడలమ్మ కళ్ళవరయ్యాడు చూసిందో మాల మీద మేడలమ్మ జాలగుండె తల్లు అంటున్నది కాదు తల్లి జాలగుండె ధరలు అంటున్నది ఉన్న గుండె ఊచిపోతున్నది నల్ల గుండె వలికి 4 భాగాలు అవుతున్నదో కప్పు నోట కొల్లవాడు నాకన చక్కని తిని తీసుకొస్తాడేమో అంత తండ్రి రేణుకెళ్ళ వాళ్ళు కొట్టి బొమ్మలు వెళ్ళిపోతున్నాడు ఇట్ల కొల్లైన పోత కాదు తల్లి పిల్లలు ఎత్తారేమో నాకన్నా చక్కని సిరి తీసుకొస్తాడేమో ఏంటికి ఎదురుకుందల కాడ చల్లక కాడ సంతల పోరు పెట్టిస్తాడేమో నా సంసారం అంతా ఆగమైపోతుంది కాదు అమ్మా గబ్బు నోట కొల్లవాడు ఈ రూపకల్లం నా దగ్గర చూపించినట్టు ఉంటే కాయ కట్టం వేసుకొని కట్టం పెద్ద వేసుకొని నా భర్త నేను సాదుకుందునేమో ఎవరితో చెప్పుకోవాలి కులంతో చెప్పుకోవాలి తలంతో చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకొని కాలం వచ్చినా అని చిన్నంత గంగదేవి నీ కళ్ళు ముక్తనమ్మా నీ బంధు బంధనమ్మా ఎక్కడన్నో నీతో గులామమ్మ నేను కానీ నీ కొడుకు మల్లయ్యా ఏం పెట్టుకొని ఆడిదాని సన్నాలికి పోతున్నాడమ్మో లోకమాత భవాని ఎక్కడున్నామ్మ భక్త చింతామని ప్రభరాంబ శాంభవేణి నీ కొడుకు మల్లయ్య పోతున్నా నీ కళ్ళు ముక్త చిన్నత్త నీ బాంధ పంచనత్త ఎక్కడున్నావు నేను కలకల 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 నేను ఎత్తుంటే మాల మీద మేడలమ్మ కన్నీరు గంగదేవికి మాల అందుతున్నది గంగదేవికి ఏనాడు మాల్యం గంగబేటికి వచ్చింది దేవరాజు మల్లయ్య గంగబేటికి వచ్చిన చీక పెట్టి పిడప పెట్టులగా అని దుముకలకి వెళ్ళి గంగరా గంగో శాడ గంగ తల్లి గంగమ్మ గంగ మీద పెడి ఏనాడు కొట్ట ఉన్నాడు మధ్యల కింద ఉన్న గంగా నైనా పనుక పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని దేవరాజు మల్లయ్య వేడికి వచ్చిందే దేవరాజు వల్ల వీడికి ఏనాడు వచ్చినాడు తల్లి గంగదేవి నైనా కొడుక మళ్ళీ ఏనాడు వలికినాడు ఓ తల్లి గంగదేవి నైనా డెబ్బై సొంతం పొట్ట ఇలకలు చిరడాయి పెట్టారు పోతాను ఏనాడు వలికినాడు గంగదేవి ఏనాడు ఓనిత్తలేదు గంగాదేవి దొరకబట్టిండే దేవుడు పాతల్లో ఒక ముంగ దొక్కిండు దేవరాజు మల్లయ్య గంగదేవిని దొరకబట్టి పాతల్లో ఒక ముంగ దొక్కినాడు నర్సల్ల గంగ లోపల కప్పలు సాపలు ఆడుతున్నాయి అమ్మ అప్పుడే కానీ రావరాజు మళ్ళీ వెనక మరి చూసిండు కానీ మా తల్లి గంగలే కలకలే నర్లోకమండ ఆవులు గోవులు వచ్చాడు పక్కన బలమైన నర్లోకమండ ఎవరు బతుకవరమ్మా ఉత్కాలు లేకపోతే ఎవరు బతుకవరే